హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్లో చెప్పేయండి. చాలా రోజులు అయిపోయింది కదండి లాంగ్ వీడియో తీసి. దగ్గరగా 3 మంత్స్ అయిపోతుంది. లాంగ్ వీడియో తీయడానికి అవ్వట్లేదు. కొన్నిసార్లు అయితే మాత్రం నాకు షార్ట్ పెట్టడానికి కూడా అవ్వట్లేదండి, కొన్ని కారణాల వల్ల. ఆ కారణాలు ఏంటంటే ముందు వీడియోలో చెప్తాను. మరి ఎందుకీ మీరు ఎలా సమ్మర్ని ఎంజాయ్ చేస్తున్నారనేది కూడా కామెంట్లో చెప్పేయండి. సమ్మర్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది కదా. మరి మీలో ఎంతమందికి పెరుగువడ అంటే ఇష్టమో అనేది కామెంట్లో చెప్పేయండి. మరి నా ప్రాసెస్ ఏంటి అనేది కూడా చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి ఫ్రెండ్స్. కొత్త పెరుగువడ ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది నా స్టైల్లో మీకు చూపించేస్తాను. మీకు పెరుగువడ అంటే ఇష్టమా లేదా అనేది కూడా కామెంట్లో చెప్పండి. ఒక బౌల్లోకి ఒక పెద్ద గ్లాస్తోని మినపగుళ్ళు తీసుకుంటున్నానండి. దాని నిండుగా మినపగుళ్ళు తీసుకుని ఒక బౌల్లోకి వేసుకున్నాను. వేసుకొని దీన్ని బాగా వాష్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసి బాగా క్లీన్ చేసేసుకున్నాను కదండి. దీన్ని వాటర్లో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక 3 అవర్స్ నానితే సరిపోతుంది. ఇప్పుడు 5:15 అయింది అండి. ఈ టైంలో నేను నానబెట్టేసుకున్నాను. పప్పుని నానబెట్టుకొని ఒక పక్కన పెట్టేశాను. ఇందులోన మెంతులు వేసుకోవాలి. మెంతులు నా దగ్గర లేవని మెంతులు వేసుకోలేదండి. లేదంటే కొంచెంగా బియ్యమైనా వేసుకోవచ్చు. ఒక పిడికిడి బియ్యం అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని ఒక 3 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఇప్పుడు 5:15 టైం అయిందని చెప్పాను కదండి. నేను 8:30 వరకు నానబెట్టుకొని ఒక పక్కన పెట్టేసాను. పెరుగు కూడా కొంచెంగా ప్రిపేర్ చేస్తాను. మిగతావి నార్మల్ గారెలు కూడా ప్రిపేర్ చేస్తానండి. దానికోసమని చికెన్ కర్రీ అయితే మాత్రం ముందుగానే ప్రిపేర్ చేసేసాను. చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేశానని కూడా చూపించేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. చాలా బాగా గ్రేవీతో చేశాను. ఎందుకంటే గారెలు కదా, అందుకోసం అని నేను గ్రేవీ ఎక్కువగా ప్రిపేర్ చేశాను. చికెన్ కర్రీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. దీని కాంబినేషన్లో గారెలు ప్రిపేర్ చేసేస్తాను. నా ప్రాసెస్ ఏంటనేది మీకు చూపించేస్తాను ఫ్రెండ్స్. పప్పు అయితే నానబెట్టేసాను కదండి. ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేసుకుంటున్నాను. ఇది వాష్ చేసి ఇప్పుడు మిక్సీ చేసుకుని వచ్చేస్తాను, చూపిస్తాను. ఇప్పుడు ఇది నైట్ టైంలోన గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ అంటే పాప కాలేజీకి వెళ్ళొచ్చింది, మా వారు ఆఫీస్కి వెళ్ళొచ్చారు. మరి అంత హడావిడిలో మార్నింగ్కి వీడియో తీసి రెసిపీ ప్రిపేర్ చేయడం అనేది అవ్వట్లేదు. అందుకే నైట్ టైమే కరెక్ట్ అనేసి నైట్ టైం ప్రిపేర్ చేస్తున్నానండి. గారెలులోని వాటర్ ఉంటే మాత్రం వడకట్టుకొని వేసుకోవాలి. లేదు అంటే మాత్రం బ్యాటర్ అయితే లూజ్ అయిపోద్ది కదా, అందుకని నేను ఇలా వడకట్టేసుకుంటున్నాను. ఇందులో కొంచెంగా రైస్ కూడా వేసానండి. మెంతులు ఉంటే మెంతులు కూడా వేసుకోండి, చాలా టేస్టీగా వస్తాయి. కర్కర్లు ఆడుతున్నట్టుగా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి. ఇలా వడకట్టుకోవాలి. కొద్దిసేపు అలా ఉంచాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. వాటితో పాటు పప్పుతో పాటు కొంచెం పచ్చిమిరపకాయలు, చిన్న ముక్క అల్లము, కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. వేసుకుని మిక్సీ చేసుకుని వచ్చేస్తానండి. 2 ట్రిప్పులు వేసేసానండి. 2 ట్రిప్పులు కలిపి ఒకే దీంట్లో వేసేసాను. ఒకేసారి వేసేసి ఇలా థిక్ బ్యాటర్లో చేసుకోవాలి. చూడండి, అదే గ్రైండర్లో వేస్తే ఇంత థిక్ బ్యాటర్ రాదు. అందుకని నేను ఎప్పుడూ గారెలు ప్రిపేర్ చేస్తే ఇదైతే కొంచెం ఎక్కువగా అవ్వదు, కానీ ఉలకన అవ్వదు. కానీ ఇందులో అయితే మాత్రం టైట్గా ఉంటుంది ముద్ద. అదే గ్రైండర్లో వేసారనుకోండి కొంచెం లూజ్ అయిపోతుంది. నాకు అంతగా రాదు గ్రైండర్లోన. పప్పుని గార్లిక్ అయితే ప్రిపేర్ చేయడం పెద్దగా రాదు, అలవాట్లేదు. నేను ఎప్పుడు కొంచెంగా ప్రిపేర్ చేస్తాను కాబట్టి ఇలాగే మిక్సీలోనే వేసేస్తానండి.
సాల్ట్ వేస్తున్నాను, చూసుకొని వేసుకోవాలి, మళ్ళీ ఎక్కువైపోతే మళ్ళీ బాగోదు. 1 స్పూనే వేసాను. నేను చూపించాను కదండి, 1 గ్లాసు పప్పు తీసుకున్నాను. ఆ గ్లాస్ పప్పుతో అయితే మాత్రం సరిపోతుంది. నేను 2 రకాలు చేస్తాను. ఒకటి ఆనియన్ వేసి గారెలు చేస్తాను, అది నార్మల్ చికెన్ కర్రీతో ప్రిపేర్ చేయడానికి. ఇంకోటి ఏమొచ్చి పెరుగు వడ ప్రిపేర్ చేస్తాను. ఇదే దీంతో పెరుగు వడ అయితే ఎక్కువగా ప్రిపేర్ చేయను, కొంచెంగానే ప్రిపేర్ చేస్తాను. యాక్చువల్గా ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కూల్గా చాలా చాలా బాగుంటుంది. మేబీ అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తింటే ఇంకా బాగుంటుందండి. మేబీ అది నేను రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, మార్నింగ్ తినడానికి బాగుంటుందండి. ఆ విధంగా ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు ఆనియన్ అయితే గారెలు అయితే మాత్రం ఇప్పుడు వేసుకుంటాము. ఇప్పుడు తినడానికి మనం ఇలా కొట్టామనుకోండి ఉలకన అవుద్ది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అల్లం వేసాను కదా, దాంతోపాటు సాల్ట్ ఇప్పుడు వేసాను. టేస్ట్ ఎలా ఉందనేది చూస్తాను. కొంచెం తక్కువ ఎందుకని సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఎక్కువ వేసుకోకూడదు. మేము పచ్చిమిరపకాయలు ఘాటు అల్లం ఘాటు సరిపోయిందండి. ఈ విధంగానే ఉండాలి, మరీ ఎక్కువగా అయితే మాత్రం ఉండకూడదు. ఈ విధంగా మనం కలుపుకుంటే ఉలకనగా బాగా మిక్స్ చేసుకున్నాను కదండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే బాగా ఉలకనగా బాగా వస్తాయి ఈ గారెలు అయితే మాత్రం. ఇప్పుడు కలిపేసాను కదండి, దీన్ని ఒక పక్కన పెట్టేస్తాను. అది కలిపేసి ఒక పక్కన పెట్టేశాను కదండి, ఇంకోవైపు ఆయిల్ కూడా పెట్టేశాను. ఆయిల్ పెట్టేశాను కదండి, ఆయిల్ అయితే హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కినలోపు నేను ఆనియన్స్ కట్ చేసుకుంటాను. ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకుంటానండి, ఎక్కువైతే అవసరం లేదు. కానీ ఆ ఆనియన్ కట్ చేసాక ఇది హీట్ ఎక్కాక మళ్ళీ కలుస్తాను. ఆనియన్ అయితే కట్ చేసేసానండి. ఒక పెద్ద ఆనియనే తీసుకున్నాను, అది కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసాను, ఒక పక్కన పెట్టేసానండి. ఇప్పుడు పెరుగు వడ మొదటిగా ప్రిపేర్ చేసుకుందాం కదా, దాని ప్రాసెస్ చూపిస్తాను. ఇదే హీట్ ఎక్కిందండి, బాగానే ఎక్కింది. స్టీల్ కలే కదా, ఇంకా వేగంగా హీట్ ఎక్కిపోతుంది. సో ఇప్పుడు 2 బౌల్స్తో వాటర్ పెట్టుకున్నాను. ఈ వాటర్ అయితే చేయి ఉంచుకొని గారెలు వేయడానికి కోసం అనేసి, ఈ వాటర్ అయితే మాత్రం దహీ వడ, అదేనండి పెరుగు వడ, పెరుగు వడ ప్రిపేర్ చేయడం కోసం అనేసి ఈ వాటర్ పట్టుకున్నాను. 1/2 లీటర్ పెరుగు ప్యాకెట్ తీసుకున్నానండి. దీన్ని కట్ చేసి ఒక బౌల్లోకి వేసుకుంటాను. పెద్ద బౌల్ తీసుకోవాలండి, ఎందుకంటే బాగా ఫ్రీగా ఉంటుంది అనేసి చాలా పెద్ద బౌల్ తీసుకున్నాను. ఈ సమ్మర్లోన మజ్జిగ కానీ పెరుగు కానీ ఎంత ఎక్కువ వాడుక చేసుకుంటే మనకు అంత మంచిదండి, బాడీకి చల్లదనం వస్తుంది. సాల్ట్ వేస్తున్నాను. ఇంకా పసుపు వేస్తున్నానండి. వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇది పసుపు కదా, అంత వేగంగా కలర్ రాదు. అదే నార్మల్గా ఇంట్లో చేయించుకునేది అనుకోండి, అదైతే బాగా కలర్ వస్తుంది. ఆ తర్వాత కూలింగ్ వాటర్ ఉంటే కొంచెంగా యాడ్ చేసుకుంటామండి. మనం చిక్కదనం చూసుకొని వేసుకోవాలి. కొంచెం పలుచగా చేసుకుందాం. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఈ పెరుగుకి ఆవాలు వేసానండి, తర్వాత జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు వేసాను, కరివేపాకు వేసానండి.
ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాము. అన్నీ బాగా ఫ్రై అయిపోయండి. ఇప్పుడు ఇదే టైంలోనే వేసుకుని మిక్స్ చేసుకోవాలి. తాలింపు వేసేసాం కదా, మిక్స్ చేసేసిన తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టేస్తాను. గారెల కోసం ఆయిల్ పెట్టేసాను కదా, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసానండి. అన్నీ రెడీ అయిపోయి ఇప్పుడు వేసుకోవడమే లేటు. ఫస్ట్ మొదటిగా చేతులు ఇలా ముంచుకోవాలి. ఇది దహీ వడ ప్రిపరేషన్ అండి. చూడండి, ఇలాగా హోల్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టాను. మనకు నచ్చిన సైజులో గారికి అలా ముంచేసి వేసుకోవాలి. ఈ విధంగా అన్ని గారెలు వేసుకోవాలండి. ఇప్పుడు తిరగేసుకుంటున్నాను. బాగా రెడ్ కలర్లో బాగా క్రిస్పీగా వచ్చినంత వరకు ఉంచుతానండి. ఇప్పుడు దహీ వడ కోసం కదండి ఈ వడలు వేసాను. ఇప్పుడు పక్కన వాటర్ కూడా దానికోసమే ఉంచాను. ఇప్పుడు అందులోకి కొంచెంగా సాల్ట్ వేస్తున్నాను. ఆ తర్వాత పసుపు కూడా వేస్తున్నానండి. వేసి ఒకసారి మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వడలు ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇందులో వేసుకుంటామండి. ఎన్ని గారెలు ఇందులో నిండితే అన్ని గారెలు వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి ఆ తర్వాత చూపిస్తాను. కలర్ చేంజ్ అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులోకి వేసుకుంటున్నాను. బాగా నానాలి, అన్నీ నానిన వరకు ఉంచుకోవాలి. ఈ లోపల ఇంకో వాయి వేసిస్తాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఈ లోపల ఇవి తీసేస్తున్నాను. బాగా నానాయి కదా, ఈ నానిన వడల్ని ఆ పెరుగు దీంట్లోకి వేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడు మిక్స్ చేసిన దాంట్లో ఈ వడలు వేసుకోవాలి. పిండేసి వేసుకుంటున్నాను.
ఒకటి కట్ చేసుకో. ఏంటి అలా వచ్చింది? కట్ చేసుకో. చూసారండి, ఇవన్నీ వేసేసాను. వేసిన తర్వాత ఇవి మునిగినంత వరకు ఉంచాను కదా. దీన్ని ఒక పక్కన పెట్టేస్తున్నాను. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదండి. ఇవి ఒకసారి టర్న్ తిప్పుదాం. తిప్పేసాను. హై ఫ్లేమ్లో పెట్టానండి. బాగా క్రిస్పీగా వచ్చాయి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయిన లోపల ఈ ఆనియన్ వేసుకుంటున్నాను ఇందులోకి. ఇప్పుడు ఆనియన్ గార్లు వేస్తున్నానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది, అందుకే వేగంగా ఫ్రై అయిపోతున్నాయి. మీకు ఇంతకీ నార్మల్ గారెలు అంటే ఇష్టమా, లేదు ఆనియన్ గారెలు అంటే ఇష్టమా, లేదు అంటే దహీ వడ అంటే ఇష్టమా అనేది కామెంట్లో చెప్పేయండి. ఇవి ఇప్పుడు ఇందులో నానిపోయి కదండి. ఇందులో నానేయి కదండి, ఇందులో నుంచి తీసేసి వేరే బాక్స్లోకి వేస్తున్నానండి. వేసేసి పైన కొంచెం లైట్గా ఇవి కూడా రెడ్ కలర్లో వచ్చేసాయి, బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇవి కూడా ఇందులోకి వేసుకుంటున్నాను పిండేసి. వేడిగా ఉన్నాయండి. ఇప్పుడు దీని మీద క్యారెట్ తురుము వేసుకున్నా బాగుంటుంది. ఈ గారెలు అయితే మాత్రం ప్రిపేర్ అయిపోయండి. మిగతా కూడా ఈ విధంగానే వేసుకుంటాను. ఒకవైపు ఉల్లిగారెలు ప్రిపేర్ అవుతున్నాయండి, ఇంకోవైపు దహీ వడ అయితే ప్రిపేర్ చేసేసాను. 2 బాక్సులతో ప్రిపేర్ చేశాను కదా, ప్రిపేర్ చేశాను.
ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా సక్సెస్ఫుల్గా ప్రిపేర్ చేసేసానండి. చాలా స్మూత్గా వచ్చాయి. నేను వేసినప్పుడే నాకు అర్థమైపోయింది. ఇది ఇప్పుడు కాకుండా రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తింటే అదిరిపోద్దండి, అసలు మామూలుగా కాదు, అంత టేస్టీగా వచ్చింది. నేను అంత ఫుల్ క్లారిటీగా చెప్తున్నానంటే అంత బాగా వచ్చింది. దీని మీద మీకు మీ దగ్గర కొత్తిమీర కానీ క్యారెట్ కానీ తురుముకొని వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. నా దగ్గర అవేమీ లేవు, నేనేం వేసుకోవట్లేదు. సో ఈ విధంగా ప్రిపేర్ చేసేసాను. ఈ గారెలు కూడా ప్రిపేర్ అయిపోయండి. నాకు చాలా హ్యాపీగా ఎప్పుడు అనిపిస్తుందో చెప్పరా, చిత్తంగా వినండి. ఏంటి అంటే మా వారికి ఇచ్చిన తర్వాత మా వారు చాలా బాగున్నాయి దీపు అని ఒక మాట చెప్తారు చూసారా, అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా పిల్లలు చాలా హ్యాపీగా కాముగా తినేస్తారు. అప్పుడు లాస్ట్లో చెప్తారు మా పాప అయితే మాత్రం, చాలా టేస్టీగా వచ్చాయి మమ్మీ, చాలా బాగున్నాయి, అప్పుడప్పుడు ట్రై చేయి మమ్మీ అని కూడా చెప్తారు. అందుకు నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అందుకే నాకు కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. నాకు చెయ్యాలి, నేను తినడం కన్నా ఒకరికి చేసి పెట్టడం అంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్ అన్నమాట. అందుకని ప్రిపేర్ చేశాను, చాలా సక్సెస్ఫుల్గా అయ్యింది. ఈ వీడియో అయితే మాత్రం ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఈ గారెలు అయితే తీసేస్తున్నాను. ఇంకా కొంచెంగా 3-4 గారెలు అవుతాయి, కొంచెం ముద్దుండిపోయింది. అవి చేసేసి వీడియో క్లోజ్ చేసేస్తానండి. ఫైనల్గా దహీ వడ, ఉల్లిగారెలు ప్రిపేర్ చేసేసాను. వాటితో పాటు చికెన్ కర్రీ చేసేసానండి. మరి ఎలా వచ్చాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షార్ట్లో పెడతాను. ఇప్పుడు ఎలా వచ్చాయి ఫైనల్గా చూపించేస్తాను, చూసేయండి. మొదటగా ఇవి ప్రిపేర్ చేశానండి. ప్రిపేర్ చేసి ఈ బాక్స్లోకి తీసేసాను. ఆ తర్వాత ఇంకో బాక్స్తో ప్రిపేర్ చేశాను. ఎక్కువగా దహీ వడాయే ప్రిపేర్ చేశానండి. 1/2 లీటర్ పెరుగుతోని ఇన్ని వడలు అయితే ప్రిపేర్ చేశానండి. వాటితో పాటు ఇవేమొచ్చి చికెన్తో తినడం కోసం అని ఆనియన్ గారెలు ప్రిపేర్ చేశాను. వాటి కాంబినేషన్లోన చికెన్ కర్రీ ప్రిపేర్ చేశానండి. ఈరోజు డిన్నర్ స్పెషల్ చికెన్ కర్రీ అండి. చాలా చాలా టేస్టీగా చాలా చాలా బాగా వచ్చాయి కదండి. ఇది అండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. Bye friends.